నువ్వు జిమ్ స్టార్ట్ చేస్తున్నావు అంటే ఈ 3 థింగ్స్ లేకపోతే నీకు ప్రోగ్రెస్ అనేది ఎక్కడ కనిపించదు. సో ఆ 3 థింగ్స్ ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి వెయిట్ మిషన్ అనమాట. ఈ వెయిట్ మిషన్ దేనికంటే ఎవ్రీడే మీ ఎంప్టీ స్టమక్ బాడీ వెయిట్ ని మెజర్ చేసుకోవాలి. అండ్ ఆ వెయిట్ ని బేస్ చేసుకొని మనం ఎవ్రీ వీక్ ఆ వెయిట్ ని కంపేర్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేసుకోవాలి. కాబట్టి మీ వెయిట్ ని ఎవ్రీడే నోట్ చేసుకోండి అండ్ మీ వీక్లీ వెయిట్ ని కంపేర్ చేసుకోండి. లైక్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ కి ఎంత ప్రోగ్రెస్ అయింది. సో అట్లా వెయిట్ కంపేర్ చేసుకుంటే మన గోల్ ని బట్టి మనం వెళ్తున్నాం లేదో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెజరింగ్ టేప్ అనమాట. దీంతో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ వీక్ మీ మజిల్స్ లైక్ ఆర్మ్స్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, వేస్ట్ కానివ్వండి, హిప్స్ కానివ్వండి, అట్లా మీ బాడీని కంప్లీట్ గా మెజర్ చేసుకొని ఎక్కడైనా నోట్ చేసుకోండి. సో అట్లా నోట్ చేసుకొని నాకు ఏం చేయాలంటే ఎవ్రీ వీక్ మీ మెజర్మెంట్స్ ని కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి మనకు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా డిఫరెన్స్ వస్తుందా లేదా. ఇఫ్ మీరు వెయిట్ లాస్ చేస్తున్నట్టయితే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీ మజిల్ సైజ్ అనేది తగ్గుతూనే ఉంటుంది. సో డోంట్ వరీ. అండ్ ఇఫ్ మీ గోల్ వెయిట్ గెయిన్ అయితే మీ మెజర్మెంట్స్ ని వీక్లీ కంపేర్ చేసుకున్నాక స్లైట్ చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు మజిల్ గెయిన్ అవుతుందా లేదా అర్థమవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫుడ్ స్కేలింగ్ మిషన్ అనమాట. ఇది లేకపోతే జిమ్ లో నువ్వు ఎంత ప్రోగ్రెస్ చేసినా నీ గోల్ కి తగ్గట్టు బాడీ అనేది ప్రోగ్రెస్ అవ్వదు. సో బాడీ బిల్డింగ్ లో ఫుడ్ ని మెజర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 థింగ్స్ ని డెఫినెట్ గా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం వర్కౌట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. సో ఫాలో చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి.